మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. మిల్లెట్స్ తోటి చేసిన చిరుధాన్యాలతో చేసిన రకరకాల వంటకాలు మనం తినడం ఎప్పుడో మర్చిపోయాం. వాటిని మళ్ళీ తినడం ఎలాగా, వాటితో అసలు ఏమేమి చేసుకోవచ్చు, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం సీనా హోటల్. కదిరి పట్టణంలో ఉన్న సీనా హోటల్ 35 సంవత్సరాల నుంచి రకరకాల తిండి పదార్థాలని పొద్దున్నే, ఉదయం, మధ్యాహ్నం భోజనంలో, ఉదయం బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు లభ్యపరుస్తున్నారు. అయితే గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక ప్రయోగాత్మకంగా వాసన్ సంస్థ సహకారంతో మిల్లెట్స్ తోటి చేసిన ఉప్మా, ఇడ్లీ వాళ్ళ మెనూలో కూడా పెట్టడం మొదలుపెట్టారు. తర్వాత ఎర్త్ 360 ఇకో వెంచర్స్ వాళ్ళ సహకారంతో ఈ మిల్లెట్స్ వంటకాలని వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ ఈ హోటల్లో వీళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఇక్కడ తినే కస్టమర్స్ యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, శ్రీనివాస్ గారు దీన్ని ఎలా నడిపిస్తున్నారు, ఈ హోటల్ యజమాని, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం పదండి. మనం ఇప్పుడు కదిరిలో ఉన్నాం. నమస్కారం అండి, మీ పరిచయం చేసుకుంటారా? నమస్కారం సార్, నా పేరు శ్రీనివాసులండి. మాది ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో గత 34 సంవత్సరాలుగా హోటల్ను పెట్టి నడుపుతున్నాము. ఈ మిల్లెట్స్ పదార్థాల గురించి, చిరుధాన్యాల విశిష్టతల గురించి, మనము వాటిలో భాగంగా తయారు చేస్తున్న పదార్థాల గురించి కొంచెం వివరణ కావాలని అడగడం జరిగింది. అందుకోసమని వాళ్ళతో మాట్లాడుతున్నాము. మీరు కూడా చివరి వరకు ఈ వీడియోను చూసి ఈ చిరుధాన్యాల పదార్థాల వలన కలిగే లాభాలను, అందులో చాలామందికి చిరుధాన్యాల పదార్థాలంటే రుచి ఉండదేమో, అది ఏదో విధంగా ఉంటాయేమో అనే ఒక అపోహ కూడా ఉంది. అటువంటి అపోహలను తొలగించుకొని నిరభ్యంతరంగా మీరు చిరుధాన్యాల పదార్థాలను తినచ్చు, ఇబ్బంది ఏం లేదు. టేస్ట్ ఉంటాయి, ప్లస్ పోషక విలువలు బాగా కలిగి ఉంటాయి. అందువల్ల మీకు చాలా రకాల ఆరోగ్య సమస్యలు కూడా మీకు నియంత్రణలోకి వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ అవన్నీ తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక సార్ వారితో మాట్లాడతాము, వినండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు 35 సంవత్సరాల నుంచి హోటల్ పెట్టి నడుపుతున్నారు కదిరి పట్టణంలో. ఈ మిల్లెట్స్ తోటి ఇడ్లీలు, ఉప్మా చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? రసాయనాలు ఏమీ వాడకుండా పండిస్తారని మనకు ఒక అవగాహన అయితే ఉండింది. ఆ ప్రోడక్ట్ను తయారు చేయాలంటే మనకు కావలసిన ముడి సరుకును ఇవ్వాల్సిన వ్యక్తులు సరిగ్గా దొరక మేము నిలవలు ఆలోచన చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇక్కడే మా కదిరిలోనే లోకల్గా దినేష్ వాళ్ళు ఎర్త్ 360 అని చెప్పి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ వాళ్ళు కూడా మన దగ్గరికి రెగ్యులర్గా ముందు నుంచి వచ్చేవాళ్ళే. వాళ్ళు కూడా ఈ చిరుధాన్యాల పదార్థాల మీద విశేషమైన కృషిని సలుపుతున్నారు. దినేష్ గారు, కళ్యాణి మేడం గారు, వీళ్ళందరూ కూడా మనకు సరుకును అందిస్తాం, ముడి సరుకును మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అని హామీ ఇవ్వడంతో మనము ఈ మిల్లెట్స్ పదార్థాలను తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇది చేయడానికి మీ సిబ్బందికి ఏమైనా శిక్షణ అది ఇచ్చారా? వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? మిల్లెట్స్ తోటి వంటకం వేరే రకంగా ఉంటుంది. మిల్లెట్స్ అంటే ఏదో ప్రత్యేకమైన శిక్షణ ఇవేమీ అవసరం లేదండి. జస్ట్ మనము బియ్యంతో ఏమేమి పదార్థాలు చేసుకోగలుగుతామో అటువంటి వాటితోనూ ఇది కూడా జస్ట్ ఆ బియ్యం ప్లేస్లో దీన్ని యాడ్ చేసుకోవాలంతే. చేయడం సులభమే. కాకపోతే ఏమంటే ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. ఇది 1 గంట నానబెడితే సరిపోతుంది బియ్యంవి. అదే మనకు మిల్లెట్స్ వచ్చినప్పటికీ మినిమం 4-5 అవర్స్ నానబెట్టుకుంటే చాలా మెత్తగా టేస్టీగా వస్తాయి. అంతే, దీంట్లో ఏం బ్రహ్మవిద్య ఏం లేదు, ఏం పెద్ద ఇదేం లేదు. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి చిరుధాన్యాల్లో చేసేటివి. కాకపోతే మనకు ఉన్న బిజీలో అన్నీ ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. ముఖ్యంగా చాలామంది షుగర్ పేషెంట్లు ఉంటారు కదా, మధుమేహ వ్యాధిగ్రస్తులు, వాళ్ళు వచ్చి పాపం చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు. ఈ తిండి దొరక్క మాకు షుగర్ కావాల్సిన వాళ్ళకు తిండి ఇబ్బంది అవుతుంది. ఏ విధంగాని అవస్థలు పడుతుంటే వాళ్ళ ఫస్ట్ నన్ను కదిలించిన అంశం ఏమంటే వాళ్ళ ఇబ్బందిని తీర్చాలా అనేది మెయిన్ నా మనసును కదిలించింది. అందుకోసమని మెయిన్గా ప్రవేశపెట్టడము ఆ షుగర్ వాళ్ళ కోసమని ఈ మిల్లెట్స్ని ప్రవేశపెట్టినాము. షుగర్ వాళ్ళే కాదు, మామూలుగా రెగ్యులర్ ఫుడ్లో భాగంగా అది చేసుకున్నా కూడా దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇంతవరకు మన ఛానల్ వాళ్ళు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. మీరు కావాలంటే అది కూడా వీడియోలో చూడొచ్చు. ఏం తొందర ఏం లేదు, బాగా ఉంటాయి. తర్వాత మేము వచ్చి మా అంతకు మేమే ఎవరన్నా అడిగినా ఇది ఉన్నాయి చూడండి, తినండి, బాగుంటాయని చెప్పి
అలవాటు చేసినాము. మనము కూడా చెప్పడం వల్ల వాళ్ళు అలవాటు కావడం వల్ల ఇప్పుడు చాలా మందిలో అవగాహన వచ్చి మనకు ప్రారంభంలో మిల్లెట్స్తో పోల్చినప్పుడు మిల్లెట్స్ రవ్వ కానీ ఇట్లాంటివన్నీ ముందు ఎన్నిక అయిపోతున్నాయో అంతకు రెండింతలు అయిపోతున్నాయి. అందరూ కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు సార్, బాగుంది. ఇప్పుడు మామూలుగా మీ దగ్గరికి 100 మంది తినడానికి వచ్చారు అనుకోండి, అందులో ఎంతమంది మిల్లెట్స్ ఇడ్లీ ఉప్మా తింటారు అందాజు ఏమన్నా చెప్పగలుగుతారు? సార్ చెప్తాను సార్. ఇప్పుడు మన దగ్గర జనరల్గా మన హోటల్లో వచ్చేసి ఒక 3 కేజీలు మామూలు ఇడ్లీ రవ్వ వేస్తాము, వైట్ది అంటే బియ్యంది. ఓకే, ఉప్పుడు బియ్యం రవ్వది 3 కేజీలు వేస్తాం. అదే మిల్లెట్స్ వచ్చేసి మొదట్లో ప్రారంభ దశలో చూద్దామని 1 కేజీ అట్లా వేసేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడుండే పరిస్థితుల్లో మిల్లెట్స్ను కూడా 2.5 కేజీ వేస్తున్నాం. అంటే దాదాపు ఇంచుమించు మామూలు ఇడ్లీ అంత రేంజ్లోనే పోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఉప్మా కూడా అంతే, ఉదయం పూట ఇడ్లీ ఉప్మా 2 ఉంటాయి. మిగతా టిఫిన్ చాలా ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువ పదార్థాలు తయారు చేయలేక ఈ రెండింటినే పెట్టినాము. ఉప్మా ప్రతిరోజు ప్రారంభ దశలో అర్ధ కేజీ కేజీ అట్లే వేసేవాళ్ళము. ఇప్పుడు 2 కేజీల దాకా ఆ రవ్వ వేస్తున్నాము. తర్వాత మధ్యాహ్నం పూట మళ్ళీ మనము ప్రతిరోజు ఒక రకం మెనూ మార్చి ఒక రోజు ఒక విధంగా మిల్లెట్స్ పదార్థాలు తయారు చేస్తున్నాము. ఆ చార్ట్ కూడా మీకు ప్లే చేస్తాము వీడియోలో, అక్కడ ఉన్నది చార్ట్, అది కూడా మీరు మీ దీంట్లో చూసుకోవచ్చు. అట్లా ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఏముంటాయి, ఉదయం పూట ఏముంటాయి చార్ట్ ఉంది, ఆ పద్ధతిలో తయారు చేస్తున్నాము. రెస్పాన్స్ బాగుంది, అందరూ తృప్తిగా తిని పోతున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. మనకు మెయిన్ ఏమంటే వాళ్ళంతకు వాళ్ళే ఒకరి ద్వారా ఒకరికి బాగుంటాయని చెప్పుకొని మనకు ఇది పెరుగుతుంది. ఫస్ట్లో అయితే మనకు కొంచెం శ్రమ ఉండింది, అందరినీ ఎట్లుంటాయేమనే డౌట్గా ఆ విధంగా ఉన్నప్పటికీ మనం చెప్పి ఒప్పించడం వల్ల ఫస్ట్ ఒక్కసారి తిన్నారంటే ఇంకా కంపల్సరీ వాళ్ళే అలవాటు పడిపోతారు, టేస్టీగా ఉంటాయి. మిల్లెట్స్ కదా ఆరోగ్యానికి మంచిదే కానీ మనం టేస్ట్గా చేయకపోయినా వాళ్ళు తినరు. రుచి ఉండాలా, ఆరోగ్యం 2 కోరుకుంటారు. కాబట్టి మనం రుచిని అందిస్తున్నాము, ఆరోగ్యాన్ని వాళ్ళు తిని కాపాడుకుంటున్నారు. తర్వాత మీ హోటల్ కూడా చాలా శుభ్రంగా ఉంది, వచ్చిన వాళ్ళందరూ కూడా దాన్ని అభినందిస్తున్నారు. ఇప్పుడు మిల్లెట్స్ ఇడ్లీకి మామూలు ఇడ్లీకి ఖరీదులో ఏమైనా తేడా ఉందా? రేట్ ఒక 2 రూపాయలు మాత్రమే తేడా ఉంటుంది సార్. ఎందుకంటే మామూలు రవ్వ మనకు 40 రూపాయల దాకా పడితే ఇది దాదాపు 100-120 రూపాయల దాకా పడుతుంది. అందువల్ల మనం ఒక ఇడ్లీ మామూలు ఇడ్లీ 11 రూపాయలు అయితే ఇది 13 రూపాయలు అమ్ముతున్నాము. అందులో మనం ప్లేట్ కూడా యూజ్ అండ్ త్రూ ప్లేట్ ఇస్తున్నాము, 2 రూపాయలు కాస్ట్ అది కూడా పడుతుంది మనకు. ఇంకా చట్నీ ప్లస్ కూరలు వచ్చి మన దగ్గర అన్లిమిటెడ్, అక్కడే పెట్టేసి ఉంటాం, వాళ్ళే వేసుకుంటూ అంటారు. అందువల్ల దానికి 2 రూపాయలు తేడా ఉంటుంది. కదిరిలో మొదలుపెట్టి ఎన్నేళ్ళు అవుతున్నదండి ఈ పద్ధతి? మన హోటల్ పెట్టి దాదాపు 1990 నుంచి ఉంది. ఈ మిల్లెట్స్ హోటల్ అయితే 1990 నుంచి ఉంది. మిల్లెట్స్ మొదలుపెట్టి మనం దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి మొదలుపెట్టినాం. ఇప్పుడు మిమ్మల్ని చూసి ప్రేరణ పొంది కదిరిలో వేరే ఎవరైనా మొదలు పెట్టారా? మీ హోటల్ లాగా వేరే హోటల్స్లో కూడా మిల్లెట్స్ టిఫిన్స్ కాదు కానీ రొట్టెలు అట్లాంటివి దొరుకుతున్నాయి సార్. జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు అటువంటి వాటివి దొరుకుతున్నాయి. మన హోటల్లో కూడా సజ్జ రొట్టెలు ఉంటాయి. నమస్కారం అండి, మీ పేరు పరిచయం చేసుకుంటారా? నా పేరు శశికాంత్, నేను ఇక్కడ కదిరి అడ్వకేట్, నేను లోకల్లో. ఇక్కడ సీనా హోటల్ అని మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ గత సంవత్సరం నుంచి మేము ఇక్కడే రెగ్యులర్గా వస్తుంటాము. ఎంతో ఆరోగ్యకరమైన ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ ఇక్కడ ఎంతో రుచికరంగా ఉంటాయి, ఎంతో ఆరోగ్యకరంగా కూడా బాగుంటుంది. అంతకుముందు కూడా మీరు మిల్లెట్స్ తోటి ఏమైనా తినేవారా? లేకపోతే అంతకుముందు నాకు అలవాట్లేదు, ఇక్కడికి వచ్చినప్పుడే నాకు అలవాటైంది. మొదటిసారి మీకు ఏమనిపించింది? ఏదో హెల్తీగా ఉంటుందని చెప్పేసి తినడం. షుగర్ పేషెంట్లకి అయితేనేమి, మాకైతే ఎటువంటి ఆరోగ్య సమస్య లేవు, కానీ వచ్చే వాళ్ళకి చెప్తూ ఉంటాము మిల్లెట్ ఉప్మా ఇక్కడ మాత్రమే దొరుకుతుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. హలో, యు ఆర్ ఈటింగ్ మిల్లెట్ idlis today. Can you share your experience of eating
Yeah, I just discovered this idli because I'm really interested in millets. So when I came to know that there is a millet idli being sold here, I was like, let's go for it. I've not tried it in a town like Kadri. And this is much better than what any of us could get in even in Hyderabad or Bangalore. The quality is so much better and it's fresh. So that's the good thing I find. Are you eating here for the first time or? I've come here couple of times. So this is the third time that, and every time I come here, I order millet idli, millet upma. So you generally eat millets or? No, not much. It's When it comes to idlis, it's rices. You started liking millets. Yeah, and rediscovering idlis through millets. Many people are finding it very interesting to eat, consume millets in different forms. Small hotels like this in Kadiri town facilitate that process of higher level of consumption of millets. సార్ నా పేరు రాఘవరావు సార్, నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ తనకల్ మండలంలో వర్క్ చేస్తాను. మీరు ఉండేది కదిరి. లేదు, తనకల్లే, ఇక్కడ కదిరి ఆర్డీ ఆఫీస్కి వస్తూ ఉంటాను మామూలుగా. మీరు ఇప్పుడు మిల్లెట్స్తో చేసిన ఉప్మా, కొర్ర ఉప్మా తింటున్నారు. కొర్ర ఉప్మా అనేది మిల్లెట్ ఉప్మా, అదే కొర్రసు. ఎలా ఉన్నది రుచి? మీరు తింటారా, తరచు వస్తారా? తరచూ వస్తుంటాము, మంత్లీ త్రైస్ వస్తూ ఉంటాము, ఇక్కడ తింటూ ఉంటాము. ఈ హోటల్కి వస్తారా? వస్తూ ఉంటాం. మిల్లెట్ ఉప్మా ఇది వరకు కూడా తినేవారా? తినేవాళ్ళం, మిల్లెట్ ఉప్మా తీసుకునేవాళ్ళం. ఆఫ్టర్నూన్ వచ్చినా మిల్లెటే, లేదంటే ఇంకేదైనా రైస్ ఐటమ్ ఉంటాయి. మిల్లెట్ లేని పక్షంలో రైస్ ఐటమ్ తీసుకుంటాం. అంటే దీనికోసం ప్రత్యేకంగా హోటల్కి వస్తారా సార్? దీనికోసం తినడం కోసం ప్రత్యేకంగా హోటల్ వస్తారా? వేరే చోట కూడా తింటారా? లేదు, కదిరికి వస్తే సినిమా హోటల్ సార్, ఎక్కడ పోయలేదు, ఎక్కడ లేదు. కదిరికి వచ్చినాము అంటే ఇంకా మస్ట్ అండ్ షుడ్గా సినిమా హోటల్. మిల్లెట్స్ కూడా దొరుకుతాయి. మీరు ఇంట్లో కూడా తింటారా? ఇంట్లో ఇది సార్, రాగి జావా, రాగి ముద్ద, ఇలాంటివి ఇంకా ఇంట్లో చేయటం లేదా? ఇంట్లో లేదు సార్. ఇది మామూలు ఉప్మా తోటి కంపేర్ చేస్తే కొంచెం ఖరీదు ఎక్కువ కదా? ఖరీదు ఎక్కువైనా హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మెయిన్గా ఈ ఆర్గానిక్ అంటే మాన్యూర్స్ ఏమి వేసేది ఉండదు, ఆర్గానిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం హెల్త్ పరంగా కాస్ట్ ఎక్కువైనా, ఇప్పుడు కాస్ట్ తక్కువని అవి తిన్నామనుకోండి, రేపు పొద్దున డాక్టర్కి పెట్టాలా, ప్లస్ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇదైతే ఆ డబ్బు ఈడే పెట్టినామనుకోండి, డాక్టర్ దగ్గర పోయే పని, ఆరోగ్యంగా ఉండదు. మీరు మీ స్నేహితులు కూడా దీన్ని రికమెండ్ చేస్తారా? ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఒక 5-6 మంది వస్తాం సార్, ఇక్కడ ఎప్పుడన్నా వస్తే ఇక్కడైతే తినేది. ఇంక వాళ్ళు తింటూ ఉంటారు, ఒక 2-3 అటు ఇటు ఉంటారు, అందరూ ఇదే తింటారు కదా. చాలామందికి చిన్న చిన్న హోటల్లో మిల్లెట్స్తో చేసిన పదార్థాలు తినడం అనేది ఒక మంచి ఆరోగ్యకరమైన అలవాటుగా మారుతుంది. ఆ సందర్భంలో కదిరిలో ఉన్న ఈ సేనా హోటల్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. నేను డిప్యూటీ ఫుడ్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మీరు ఈరోజు మిల్లెట్స్తో చేసిన ఉప్మా తింటున్నారు ఇక్కడ కదిరి సీనా హోటల్లో. మీరు తరచు తింటుంటారా అది? తింటున్నాను, ఇక్కడ వచ్చినప్పుడు వీక్లీ వన్స్ తింటున్నాను. అంటే ఇదివరకు మీరు మిల్లెట్స్ ఉప్మా తినేవారా? చిన్నప్పుడు బాగా తిన్నాను. చిన్నప్పుడు మాకు పండేటివి కూడా ఇవి తిన్నాను. మీ ఇంట్లో కూడా చేస్తారా? ఇప్పుడైతే ఏం లేదు, కానీ చిన్నప్పుడు అయితే అమ్మ చేసేది ఇంట్లో. దీని రుచి ఏమనిపిస్తుంది? ఎలా ఉంది? బాగుంది. అంటే మామూలు ఉప్మా కన్నా దీన్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? అంటే ఇది కొంచెం మంచిది, ఆరోగ్యానికి మంచిదని ఉద్దేశంతో, ప్లస్ తర్వాత షుగరు, బీపీకి మంచిదని. ఇప్పుడు మామూలు ఉప్మా కన్నా దీని రేట్ కూడా కొంచెం ఎక్కువేమో. అయినా పర్లేదు, కానీ ఇంతకుముందు ఎక్కువ తినేటోళ్ళు కాదు అప్పట్లో. మేము చిన్నప్పుడు ఎవరు కొర్రన్నము, సామన్నం అనేటోళ్ళు. రైస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది అప్పట్లో, అంటే బాగా ధనికులే తినేటోళ్ళు, తింటే గొప్ప అనుకునేటోళ్ళు. బట్ ఈ తిన్నోళ్ళు, మా నాన్న దాదాపు 85 సంవత్సరాల వరకు ఏమి బీపీ షుగర్ లేకుండా ఉండేటోళ్ళు, ఆరోగ్యంగా. ఈ మధ్యనే రీసెంట్గా తెలుసుకున్నాడు. అదే మంచిది ఆరోగ్యానికి. దానికోసం మీరు ఇక్కడ వస్తారు? అవునవును, నేను వీక్లీ వన్స్ ఇట్లా పోయేటప్పుడల్లా కంపల్సరీ టిఫిన్ చేసిపోతాను. చాలామందికి మిల్లెట్స్తో చేసిన ఉప్మా, కిచిడి, ఇడ్లీలు అవన్నీ పాత జ్ఞాపకాలు కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. అవునండి. ఇళ్లలో ఇంకా పూర్తిగా ఇలాంటి పదార్థాలు చేయడం మొదలు కాలేదు. ఎప్పుడో చేసి హోటల్స్ కూడా ఎక్కువ వస్తే మంచిదండి ఇది. హోటల్స్లో కూడా ఇలాంటివి ఎక్కువ దొరుకుతుండడం మూలంగా పాత అనుభవాన్ని గుర్తు చేసుకుని మళ్ళీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే అవకాశం ఇచ్చినారు. కేవలం కదిరి నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా కదిరి వచ్చినప్పుడల్లా ఈ హోటల్కి వచ్చి ఇక్కడ మిల్లెట్స్ తోటి వండిన ఇడ్లీ కానీ
ఉప్మా కానీ కంపల్సరీగా తిని వెళ్ళడం అనేది ఒక కొత్త అలవాటుగా ఇప్పుడు అంతలో మారింది. అందరూ ఈ చిన్న హోటల్ అయినప్పటికీ దీన్ని చాలా అభినందిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం ఇక్కడ ఉందని చెప్పి అందరూ గమనిస్తున్నారు. నమస్తే, మీ పరిచయం చేసుకుంటారా? మీ పేరు? నా పేరు ఎం హారూన్ రషీద్. నేను అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కల్పుల. మీరు ఇక్కడ కదిరిలో ఈ హోటల్లో మిల్లెట్స్ ఉప్మా అవి తింటున్నారు. మీరు తరచూ ఇక్కడికి వస్తూ ఉంటారా? అండి, తరచూ ఇక్కడికి వస్తుంటాము. యాక్చువల్లీ ఈ కాల పద్ధతుల్లో ఈ మిల్లెట్ ఉప్మా అనేది దొరకడం చాలా అదృష్టం అనుకుంటాము. ఎందుకంటే పూర్వం అయితే మొత్తం మ్యాక్సిమం ఏదైతే తినేవాళ్ళు బాగా హెల్తీగా ఉండేవారు. కానీ ఈ కాలంలో ఈ మిల్లెట్ ఉప్మా అయిపోయా, కూరలు అయిపోయా, ఇటువంటివన్నీ దొరకడం లేదు. కాబట్టి ఆటోమేటిక్గా కొన్ని ఆరోగ్య సమస్యలు అవన్నీ వస్తున్నాయి. దానివల్ల ఇక్కడ ఈ హోటల్లో ఇక్కడ కదిలో ఈ హోటల్ దొరుకుతుంది కాబట్టి అదే పని ఇక్కడికి వస్తామండి తినడానికి. డ్యూటీ వెళ్ళడానికి ముందు తిని డ్యూటీకి వెళ్తాము. కుదిరితే పార్సల్ కూడా తీసుకుని పోతాం. అంటే మీరు తరచూ ఇక్కడికి వస్తూ ఉంటారు? తరచూ ఇక్కడికి వస్తూ ఉంటామండి. మ్యాక్సిమం ఇక్కడికి వస్తుంటాము. ఎందుకంటే ఇక్కడ రేట్స్ కూడా అంత పెద్దగా ఉండవు కాబట్టి చాలా బాగుంటుంది కాబట్టి వస్తుంటాం. మీ ఇంట్లో కూడా మిల్లెట్స్ జీ యాక్చువల్లీ చెప్పాలంటే చాలామందికి ఈ వయసు వచ్చేసరికి ఇప్పుడు నాకు 69, 59 లోకల్ నొప్పులంట, ఈ నొప్పులంట, ఆ నొప్పులంట అన్నీ న్యాచురల్గా వస్తుంటాయి. మా మిస్సెస్ కూడా కొంచెం హెల్తీ బాడీ కాబట్టి ఉంటాయి కాబట్టి ఇవే మేము మ్యాక్సిమం దీన్ని ప్రిపేర్ చేస్తామండి. ఇంట్లో కూడా ఇవే మేము ప్రిపేర్ చేస్తామండి. యాక్చువల్లీ సీనా హోటల్ అనేది చాలా మంచి ఫేమస్ హోటల్. ఈ విషయాలకి చాలా బాగా చేస్తామండి. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అందరూ పాత రోజుల్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆరోగ్యానికి ఇవే కారణం అని చెప్పి తెలుసుకుని సీనా హోటల్ దగ్గరికి వచ్చి తరచూ మిల్లెట్తో చేసిన పదార్థాలు ఉప్మా కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి తిని పెడుతున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా పార్సల్గా కూడా తీసుకెళ్తున్నారు. నమస్తే, మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు రామయ్య. నేను ఇక్కడ జాబ్ చేస్తాను ముత్తూట్ ఫైనాన్స్లో. ఇక్కడ వచ్చేసి ఎనీ టైం బాగా కస్టమర్లకు అయితే సార్ బాగా హెల్ప్ చేస్తాడు. ఎనీ టైం బాగా క్వాలిటీ ఫుడ్ ఇస్తాడు. ఇన్ టైంలో ఇస్తాడు, బాగా ఇస్తాడు. మీరు ప్రత్యేకంగా మిల్లెట్స్ తోటి చేసిన ఇడ్లీ తింటున్నారు. ఇవి తరచు తింటారా లేకపోతే ఈ రోజే తింటున్నారా? లేదు, డైలీ తింటూనే ఉంటాను. డైలీ పొద్దున మధ్యాహ్నం 2 పూటలు ఇక్కడే తింటాము. బాగానే చేస్తాడు, బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, తక్కువ రేటుకి ఇస్తాడు. కస్టమర్ రెస్పాన్స్ కూడా బాగుంటుంది. అంటే మిల్లెట్స్ తోటి చేసిన ఇడ్లీలు ఇదివరకు మీరు తినేవారా మొదటిసారా? లేదు, తినేవాళ్ళమే. క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎప్పటి నుంచి తింటున్నారు ఈ మిల్లెట్స్ ఇడ్లీ? నేను దాదాపు ఒక 6 నెలల నుంచి తింటున్నాను. ఇది హోటల్లో రెగ్యులర్గా వస్తుంది? ఇదే రెగ్యులర్గా వస్తుంది. మామూలు ఇడ్లీకి దీనికి తేడా ఉందా? తేడా ఉంది. దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. దీని ఖరీదు ఎక్కువ, మామూలు ఇడ్లీ తక్కువనే. బయట వేరే హోటల్తో పోలిస్తే ఇదైతే చాలా తక్కువలోనే క్వాలిటీ ఫుడ్ ఇస్తాడు. ప్లస్ కస్టమర్ రెస్పాన్స్ బాగుంటుంది. ఇన్ టైంలో మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ప్లస్ ఫుడ్ కూడా క్వాలిటీ ఉంటుంది. మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుందని చెప్పి వస్తున్నారు. అందులో భాగంగా మిల్లెట్స్ వచ్చేసిన ఇడ్లీలు కూడా తరచు తింటున్నారు ఇక్కడికి వచ్చే కస్టమర్స్. మీ పేరు పరిచయం చేసుకుంటారా? పేరు ఇస్మాయిల్ సార్. మీరు ఈ హోటల్ సీనా హోటల్కి వచ్చారు, ఉప్మా తింటున్నారు. మిల్లెట్తో చేసిన మిల్లెట్తో చేసిన ఉప్మా తింటున్నారు. బాగుంది సార్, చాలా బాగుంది. మీరు తరచు తింటూ ఉంటారా? వస్తుంటారు సార్, వీక్లీ 2-3 టైమ్స్ వస్తాను. మామూలుగా ఇక్కడ పూరి హాట్ ఇస్తాడు, ఇడ్లీ హాట్ ఉంటుంది, కొర్ర ఇడ్లీ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. మీరు ఎక్కువగా ఇష్టపడేది ఏంటి? మీరు ఇక్కడ పూరి ఉప్మా అన్నీ బాగుంటాయి సార్, అదైనా తినచ్చు. అన్నీ కూడా మీకు ఇక్కడ నచ్చుతాయి. షుగర్ ఉంది కాబట్టి మేము ఇక్కడ అన్ని ఇట్లాంటివి తింటాం. మిల్లెట్తో చేసిన ఉప్మా ఎప్పటి నుంచి తింటున్నారు? ఈ నడమే పెట్టినాడు ఇతను, ఇంతకు ముందు లేదు, మామూలు ఉప్మానే పెడతా ఉండే, ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఎప్పుడు చేశారు? ఎప్పుడు చేశాడు మాకు తెలియదు సార్. ఇది మీరు ఎప్పటి నుంచి తింటున్నారు? మేము ఈరోజే తింటున్నాను. ఇది మామూలు ఉప్మానే మేము తినేది. ఎలా అనిపించింది? బాగుంది సార్. బాగుందా? ఈ రోజు ఎందుకు తిన్నారు దీనికి ప్రత్యేకంగా? బాగుంది, తిన్నా అన్నాడు. కొత్తగా చేస్తాను, తినండి, మాకు షుగర్ ఉంది కదా అతనికి తెలుసు, అందుకు మిల్లెట్ తిను అన్నాడు. బాగుంది. మామూలు ఉప్మాకి దీనికి మామూలు ఉప్మా కంటే బాగుంది. బాగుందా? ఎందులో బాగుంది? కమ్మగా ఉందా? టేస్ట్ ఉంది సార్, టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది సార్. ఒరిజినాలిటీ చెప్తున్నాను, కావాలంటే మీరు కొంచెం తినండి. నేను కూడా ఎప్పుడే తిన్నాను. అంటే హోటల్లో ఇంచుమించు 6-7 నెలల నుంచి ఉన్నప్పటికీ కూడా అందరు కస్టమర్స్కి దీన్ని పూర్తిగా తెలియదు. కాబట్టి సీనా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు, తినండి మంచిగా ఉంది, ఆరోగ్యానికి మంచిదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలామందికి మిల్లెట్స్తో దీన్ని పదార్థాలు చేసుకోవచ్చు అనే విషయం కూడా తెలియదు.
హోటల్స్లో పెట్టినంత మాత్రానికి తెలియదు. హోటల్స్లో వాళ్ళు డెమో మా దగ్గర కొత్తగా ఈ ఐటమ్స్ వచ్చాయి, మిల్లెట్స్తో చేస్తున్నాము తినేదని చెప్పి డెమో చేసిన కొద్దీ దీన్ని తినేవాళ్ళు తిరుగుతారు. చాలామంది రుచి బాగా నచ్చుతుంది. దీన్ని ఆరోగ్య విషయాలు కూడా తెలుసుకుని చాలామంది తింటున్నారు. కొంచెం ఖరీదు ఎక్కువైనప్పటికీ కూడా ఆరోగ్యపరమైన లాభాలు ఉండడం మూలంగా ఎక్కువ డబ్బులు ఇచ్చి తినడానికి కూడా సిద్ధపడుతుంది. మొత్తానికి మీ కస్టమర్స్తో కూడా మాట్లాడాము, మీ సిబ్బందితో కూడా మాట్లాడాము. అందరూ కూడా మిల్లెట్స్తో చేసిన వస్తువులు చాలా రుచికరంగా ఉన్నాయని, ఆరోగ్యానికి ఉపయోగపడుతున్నాయని చెప్పి, 1-2 రూపాయలు ఎక్కువ ఇవ్వడానికి కూడా సమస్య లేదని చెప్పి కూడా అందరూ చెప్పారు. చిన్న చిన్న టౌన్స్లో శ్రీనివాస్ గారు చేస్తున్న ఇలాంటి ప్రయత్నాల మూలంగా చాలామందికి ఆరోగ్యం లభించడంతో పాటు ఎప్పుడో మర్చిపోయిన తిండి, ఇడ్లీ కానివ్వండి, ఉప్మా కానివ్వండి, కిచిడీ కానివ్వండి, దోశలు కానివ్వండి, రకరకాల వస్తువుల్ని మనం మిల్లెట్స్తో చేసుకోవచ్చు. అవి మళ్ళీ వాడుకలోకి వస్తున్నాయి, అవి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. నేను చాలామందిని అడిగాను, మీరు ఇంట్లో కూడా తింటారా? ఇంట్లో ఇంకా మేము వండుకోవట్లేదు, హోటల్లోనే ఇంకా ఉంటున్నాయని చెప్పి అంటున్నారు. ఒక రకంగా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ హోటల్లో దీన్ని తినడం అలవాటు పడి రుచిని వాళ్ళు మెచ్చుకొని ఇంట్లో కూడా దీన్ని వండుకోవడం మొదలు పెడితే అందరి ఆరోగ్యం మరింత బాగా ఉంటుంది. రైతులకు కూడా ఎక్కువగా మిల్లెట్స్ కన్జ్యూమర్ దొరుకుతారు. ఆ దిశలో సీనా హోటల్ కదిరి పట్టణంలో ఉన్న హోటల్ చాలా అభినందనీయమని చెప్పాలి. వారు చేస్తున్న ప్రయత్నాలకి, మీరు ప్రజలందరి ఆరోగ్యానికి మీరు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన రేట్ అయినప్పటికీ కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన మిల్లెట్స్ మూలంగా ప్రజలందరికీ ఆరోగ్యం వస్తున్నది, రైతులకు కూడా ఉపయోగపడుతున్నది. ఇంత మంచి ప్రయత్నం చేస్తున్నందుకు మీకు అభినందనలు. ఓకే, ధన్యవాదాలు సార్.